Hello guys, welcome to my channel RK Talks. Today's special వెజ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ. చికెన్ కర్రీతో ఇన్ జనరల్గా అయితే బగారా రైస్ చాలా బాగుంటుంది. కానీ ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాను. సో కంప్లీట్ ప్రాసెస్ నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా చాలా ఈజీగా ఇంకా తక్కువ టైంలో చేయాలి అనుకుంటే కంప్లీట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే కళాయి పెట్టుకోవచ్చు, లేదంటే కుక్కర్ పెట్టుకోవచ్చు. సో నేనైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకున్న తర్వాత బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, ఒక చెక్క, 2 లవంగాలు, ఒక స్టార్, 2 ఇలాచీ, 2 బిర్యానీ ఆకులు, ఇంకా ఫ్లవర్ ఉంటుంది కదా అది, షాజీరా, గసగసాలు వేసుకోవాలి. అవి కొంచెం నూనెలో వేగిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత కారానికి 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక్కసారి నీట్గా కలుపుకొని పుదీనా వేసుకోవాలి. ఎప్పుడైనా బిర్యానీ చేయాలి అనుకుంటే పుదీనా మ్యాండేటరీ అండి. పుదీనా ఉంటే బిర్యానీ అరోమా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మనం చేసుకునేది వెజ్ బిర్యానీ కాబట్టి నేను పొటాటోస్, క్యారెట్, ఇంకా మిల్ మేకర్ అయితే వేసాను. వెజిటేబుల్స్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా బీన్స్ వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, గ్రీన్ బఠానీ వేసుకోవచ్చు. ఇలా ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చు. వేసుకునే కొద్దీ టేస్ట్ ఇంకా ఇంకా ఉంది. సో నేను ఇలాగ బంగాళదుంప ఇంకా క్యారెట్ వేసుకున్న తర్వాత ఒకసారి అలా బాగా కలుపుకొని మూత పెట్టేశాను. ఇంకొక వైపు నేను చికెన్ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను చెప్పాను కదా, చికెన్ కర్రీకి కావాల్సిన మసాలా అయితే రెడీ చేస్తున్నాను. దీనికి మనం ఒక పెద్ద ఆనియన్స్ అయితే ఒక 2 తీసుకొని, టొమాటో అయితే ఒకటే తీసుకోవాలి. టొమాటో ఎక్కువ వేసే కొద్దీ చికెన్ తీపి వచ్చేస్తుంది. కారంకి పచ్చిమిరపకాయలు ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మసాలాకి కావాల్సినవి ఒక బిర్యానీ ఆకు, లవంగాలు ఒక 4, ధనియాలు ఒక 2 స్పూన్లు. ఎందుకంటే ఇది అర కేజీ చికెన్ కాబట్టి ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని, ఇంకా చెక్క చెప్పేసాను కదా, గసగసాలు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా మిరియాలు ఒక 2 వేసుకొని బాగా దీన్ని గ్రైండ్ చేసేస్తే చాలా చాలా మంచి అరోమా అప్పుడే వచ్చేస్తుంది మీకు. చికెన్ కర్రీ చాలా టైప్స్‌లో చేసుకుంటారు. సో ఇది ధాబా స్టైల్ ఆర్ రాజు స్టైల్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ జనరల్‌గా మనం చికెను, ఆనియన్స్ లైట్‌గా ఆనియన్స్ వేసుకొని, చికెన్ వేసేసుకొని, టమాటో వేసుకొని, ఉప్పు, కారాలు వేసుకొని, కొంచెం చికెన్ మసాలా వేసుకొని చేయడం ఇన్ జనరల్‌గా చేసుకునేదే. కానీ ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకా చూస్తే మనం ఆల్రెడీ బిర్యానీకి అన్నీ వేసేసాం కదా, అది పొటాటో ఇంకా క్యారెట్ కొంచెం ఉడికినాక నేనేం చేశానంటే టమాటో వేసేసుకున్నాను. టమాటో వేసేసుకొని కొంచెం కొత్తిమీర లైట్‌గా వేసుకొని అలా ఒక మిక్స్ ఇచ్చాను. జస్ట్ టొమాటో వేయడానికి నేను మూత తీసే టైంకే నాకు చాలా మంచి అరోమా అయితే వచ్చింది. సో ఇలా ఒక మిక్స్ ఇచ్చేసి దాన్ని మళ్ళీ పక్కన పెట్టేసాను. ఇక్కడ ఆల్రెడీ మనం చికెన్‌కి మసాలా ప్రిపేర్ చేస్తున్నాం కదా, దీంట్లో నేను అల్లం వెల్లుల్లి మీకు చూపించడం మర్చిపోయాను. సో నేను అందుకే చూపిస్తున్నాను. తర్వాత దాన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే మనకి పేస్ట్ ఇలా కనిపిస్తుంది. చూడ్డానికి ఇలా ఉందని చెప్పేసి మీరు తక్కువ అంచనా వేయకూడదు. బట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ అది అయిపోయిన తర్వాత నేను పక్కన బిర్యానీకి మనం చేస్తున్నాం కదా, దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక మిక్స్ అలా ఇచ్చేసి కొంచెం సాల్ట్, ఇంకా ధనియాల పొడి, పసుపు, కారం అన్నీ కూడా తగినంత వేసుకోవాలి. నేను ఇది కారం తక్కువ వేసుకున్నాను. ఎందుకంటే బిర్యానీ మనకి కలర్ ఇంకా రెడ్ కలర్‌లో ఉంటే బాగోదు. కొంచెం వైటిష్‌గా ఉండాలని చెప్పేసి లైట్‌గా నేను కారం అయితే వేసుకున్నాను. సో అన్నీ వేసుకొని బాగా కలిపేసి మూతైతే పెట్టేసాను. ఇటు పక్క చికెన్ కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో చికెన్ కర్రీకి ఈ కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఈ మసాలా ఆయిల్‌లో బాగా వేగాలి. బాగా వేగినాక ఆ మసాలా నుంచి వచ్చే అరోమా ఉంటుంది చూడండి, చాలా అంటే చాలా బావుంటుంది. టేస్ట్ కూడా ఎప్పుడొస్తుంది అంటే, ఆ మసాలా నూనెలో బాగా వేగినాకనే టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి. సో, దీన్ని హాఫ్‌లో పెట్టుకొని, ఆ మసాలా బాగా వేగి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇంకొక వైపు మనకు బిర్యానీ అయితే రెడీ అవుతుంది. సో, నేను ఆల్రెడీ మిల్ మేకర్స్ వేయాలని చెప్పాను కదా, ఇక్కడ మిల్ మేకర్స్ మనం హాట్ వాటర్‌లో పెట్టి అది మెత్తగా అయిన తర్వాత వేయాల్సిన అవసరం లేదు. ఇన్ జనరల్‌గా ఒకసారి వాష్ చేసుకొని వేసేసుకోవడమే. వేసేసుకున్న తర్వాత మనం వాటర్ ఏస్తాం కదా, వాటర్ ఏసేటప్పుడు అది ఆటోమేటిక్‌గా ఉడికిపోతుంది. తర్వాత నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను.
సో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను అరౌండ్ 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే రైస్ కొంచెం బాగా ఉడుకుతుంది. సో అందుకని నేను 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. మీకు కుక్కర్లో పెట్టుకున్నట్లయితే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. సో నేను ఇలా వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఒక మిక్స్ అయితే ఇచ్చేసి దాన్ని బాయిల్ అవ్వడానికి పెట్టేస్తాను అన్నమాట. ఇటువైపు చికెన్ అయితే కుక్ అవుతుంది చూడండి. సో ఇది బిర్యానీ బాయిలింగ్ పాయింట్ వరకు అయితే వచ్చింది. సో బాయిల్ అయిన తర్వాత ఇలా ఉంటుంది బిర్యానీ. సో ఇక్కడ చికెన్ కూడా ఆల్మోస్ట్ వేగిపోయినట్టే. సో అది అంటుకుపోతుందనమాట. ఆయిల్ కొంచెం తక్కువైంది. సో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అది అంటుకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చేస్తున్న ప్యాన్ వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి అది సర్వసాధారణంగా ప్యాన్కి అయితే రైస్ అంటుకోదు. నేను ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి బిర్యానీ అయితే బాయిల్ చేస్తున్నాను. సో అందుకనే బట్ మనకు ఒక టెన్షన్ ఉంటుంది కదా, ఏమైనా అంటుకోవచ్చేమని చెప్పేసి నేను అందుకని కొంచెం అలా మిక్స్ చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ కొంచెం మనకి ఆల్రెడీ మసాలా వేగిందని చెప్పేసి నేను అరకేజీ చికెన్ వేసేసి దానికి తగ్గ పసుపు, కారం ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. సాల్ట్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఇంకా చికెన్ మసాలా వేసుకోవాలి. ఇంకా ధనియాల పొడి ఉంటే కొద్దిగా వేసుకోవండి. వేసుకొని ఒక మిక్స్ ఇచ్చేస్తే అది చాలా బాగా ఉడుకుతుంది. చికెన్‌లో ఉండే వాటర్‌తోనే చికెన్ అయితే కుక్ అవుతుంది. ఇక్కడ బిర్యానీ చూసారా, వాటర్ ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయిపోయింది. ఇంకా లైట్‌గా ఉందన్నమాట. సో దాన్ని మనం అలా పక్కన హాఫ్‌లో పెట్టేస్తే అది బాగా కుక్ అవుతుంది. ఇక్కడ చూసారా చికెన్‌లో వాటర్ వచ్చేసింది. అది అలా కుక్ అవుతుంది. సో ఇంకా ఎంతైతే సరిపోతుందో అంత వాటర్ దాంట్లో వేసేసుకొని మనం దాన్ని బాయిల్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. అది బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి. చికెన్ తాలింపు పెట్టుకోవాలండి. ఈ కర్రీకి స్పెషాలిటీ అది. వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు పెట్టిన తర్వాత ఆ చికెన్ అందులో వేసేస్తే వస్తది స్మెల్. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. టేస్ట్ చేశాక చాలా అంటే చాలా బాగుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.